ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ నుంచి బయటకు వస్తున్నానండి. నేనైతే ఒకటే మాట చెప్తా, టోటల్లీ బాసిఫైడ్. నేను బాసిఫైడ్ అంతే. మెగాస్టార్ మాన్యువల్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నా సార్. అనిల్ రావిపూడి గారు ఏంటి సార్, ఏం మ్యాజిక్ చేశారు సార్ మీరు? ఫస్ట్ హాఫ్ ఏంటి సార్, పీక్ ఎంటర్టైన్మెంట్ టోటల్లీ. ఫస్ట్ హాఫ్ అంతా బాస్ సొంత షోల్డర్స్ మీద, భుజాల మీద తీసుకెళ్లారు సినిమాని. ఆయన కామిక్ టైమింగ్, ఆయన చరిష్మా, ఆయన డాన్స్, ఆయన గ్రేస్, ఎక్కడ కూడా ఫ్యాన్స్ కి కొరత లేకుండా, లోటు లేకుండా చూపించేశారు. 2007-10 నుంచి మెగాస్టార్ ని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూపించేశారు సార్ మీరు. ఎందుకు అంటే మెగాస్టార్ ఇన్నాళ్ళ నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఎక్కడో ఏదో మిస్ అవుతున్న లోటు, ఆ లోటు తీరిపోయిందన్న. గ్యాంగ్ లీడర్ లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్టైలింగ్, బాస్ ఆయన బట్టలు, అరే ఆయన స్క్రీన్ ప్లే, ఆయన డాన్స్ గురించి అయితే చెప్పక్కర్లే. ఎస్పెషల్లీ చెప్తున్నా, బాస్ కామిక్ టైమింగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీరందరూ ఎంజాయ్ చేయాల్సిందే సినిమాని. అంత బాగుంది. అండ్ డాడీలో ఎలాంటి ఇమోషన్స్ అయితే పండించారో అలాంటి ఇమోషన్స్ కూడా పండాయి సినిమాలో. సో ఓవరాల్ గా అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసు అండి, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు. కొట్టేశారు అనిల్ రావిపూడి గారు అంతే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఫ్లాట్ వెళ్తూ ఉంటది. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ లోనే పీక్ ఎంటర్టైన్మెంట్, పీక్ కామెడీ అండ్ పీక్ హై ఇచ్చేసారు అనిల్ రావిపూడి గారు. సో ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ గా వెళ్తున్న టైంలో వెంకటేష్ గారిని దింపారు. వెంకటేష్ గారు ఎక్కడైతే వచ్చారో అక్కడ నుంచి సినిమా మళ్ళీ లేచింది చూడండి. వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి డాన్సులు, వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళం టీజ్ చేసుకోవడం. బస్ టాలీవుడ్ 4 బిగ్ పిల్లర్స్ లో ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే అందులో మన వెంకీ మామ అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. నేను సినిమాకైతే ఇంకో డోస్ పడాల్సిందే, నాకు ఖచ్చితంగా ఇంకో డోస్ పడాల్సిందే. సరిపోలేదు నాకు, మెగాస్టార్ ని చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. తనివి తీరలేదు నాకు, ఆస్వాదిస్తున్నాను నేను మెగాస్టార్ ని, ఇంకా తనివి తీరలేదు. నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ లో అరే వీల్ చైర్లు వాకర్లు వేసుకుని వచ్చేసారు సార్ అందరూ ఆల్రెడీ. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా ఎక్కేస్తుంది, మాలాంటి వాళ్ళకే ఎక్కేసింది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ సంగతి ఏంటి? అనిల్ రావిపూడి గారు ఈసారి మీరు 300 కోట్లు దాటుతున్నారు ఖచ్చితంగా, అంతే ఫిక్స్ ఇది. నేను రేటింగ్ ఖచ్చితంగా 3.5 ఇస్తానండి. ఎందుకు అంటే అంత హ్యాపీగా ఉంది నాకు మెగాస్టార్ ని చూస్తుంటే, ఆయన కామెడీ టైమింగ్ ని చూస్తుంటే, పైగా వెంకటేష్ గారితో చూస్తుంటే. సినిమా ఎందుకు 3.5 అంటే కామెడీ ఉంది, ఎమోషన్స్ పండేయి, మెగాస్టార్ డాన్స్ ఉంది, ఆయన గ్రేస్ ఉంది, ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పక్కా 100% కామిక్ కమర్షియల్ ఫిల్మ్ ఇది.